అయితే ఇక ఈ ముచ్చట మీ ఇంట్లో ఎవరన్నా చిన్న పిల్లగాళ్ళుంటే వాళ్ళకి చూపించకపోవడం మంచిది. అయితే ఈ ముచ్చట చెప్పొద్దు 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 అనుకున్నా కానీ ఇక నాకు చెప్పక తప్పలేదు. ఇక స్టార్ట్ పెడతానా. ఉన్నాడా అనే గురుమూర్తి గాడు? నీకు చేతులు ఎట్లా వచ్చినాయి రా గురుమూర్తిగా? ఈ గురుమూర్తి పేరింటనే గజ్జుమనే తట్ట ఏత్తివి కదిరా గురుమూర్తిగా. మంచి పేరును ఖరాబ్ చేతివి కదిరా గురుమూర్తిగా. గురుమూర్తి అని పేరు పెట్టుకున్న వాళ్ళనే నామోషి చేతివి కదిరా గురుమూర్తిగా. గురుమూర్తి 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 అసలు వాడు మనిషా లేకుంటే ఇంకేమన్నానా? అసలు జంగల్లోనే జీవాలు కూడా గంత ఘోరంగా ఆలోచించాయి కావచ్చు. ఎరికే కదనోళ్ళ గురుమూర్తిగా అని కథ. అసలు ఇంట్లో కోడిని గోతుంటేనే నాకు చూడబుద్ధి కాదు, పాపం అనిపిస్తుంది, భయం అవుతుంది. ఇక అసోంటిది ఆ గురుమూర్తి గాడు ఇంట ఆమెను చంపి ఆమెను మటన్ కోసినట్టు ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లు ఉడకబెట్టి బొక్కల్ని చూర చూర చేసి వామ్మో ఇగో గిట్లా చెప్పుకుంటూ పోతే నాకు వణుకు పుడుతుందోళ్ళ. పోలీసు వాళ్ళకు వాడు కండ్లకు కట్టినట్టు మరి వివరించిండట. వాళ్ళకి ఎట్లా అనిపించిందో పారి. గురుమూర్తి గారు చేసిన కథ అంతా పోలీసార్లు బయట పెట్టిరు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చూపించకపోవడే నయం సుపీరియర్. గా మీరుపేట మర్డర్ కేసు ఎరికే కదా. అసలు వాడేం పెన్మిటోళ్ళ, వాడిని మనిషిని కూడా అనద్దు. ఇంకా వాడట మింట్రీలో 15 ఏళ్ళు పనిచేసిండట. ఆడింటామని ఎట్లా చంపిండో ఈ పాటికే మీకు ఎరకై ఉండాలి కదా. పోలీసోళ్ళు దొరకబట్టిరు వాడిని. అసలు ఎట్లా చేసిండు ఏంది కథ సీన్ టు సీన్ మళ్ళోసారి షాంపిల్గా చేసి చూయించురా అంటే చూయించిండట. గదినోళ్ళ సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు చూడు, గదన్నట్టు. అసలు వాడు ఇంటామని ఎట్లా చంపిండో రాచకొండ పెద్ద పోలీసారు చెప్తాడు ఇనుర్రి. గురుమూర్తి 39 సంవత్సరాలు. ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు. భార్య పైన ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా, చిన్న చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ సో ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ barbaric nature, inhuman way of doing things. Utterly it is rarest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత, చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి వేశాడు. వామ్మో సారి చెప్తుంటే నాకే భయం అవుతుందోలా. నాకే కాదు పోలీసోలే పరిశాన్ అయ్యరట. అసలు గిసొంటోళ్ళు కూడా ఉంటారా భూమి మీద అని. వాడట ఏదో ఆవేశంలో కూడా చంపలేదట. పక్కా ప్లాన్ తోనే ఆమెను చంపి ఇంటామె శవాన్ని ముక్కలు ముక్కలు కోసి కుక్కర్లు ఉడకబెట్టి చెరువులో పడేసిండు, ఒక్క ఆధారం కూడా దొరకకుండా. కానీ పోలీసులు టెక్నాలజీని వాడుకొని వాడిని అరెస్ట్ చేసిరు. కాదోల్లా ఆలుమగల నడమ పంచాదులు అవుతుంటాయి. కానిది ఏ ఇంట్లో ఎప్పుర్రి మాట్లాడుకోవాలి, ఎవలోగలు దగ్గాలే చదువుకోవాలి. అయినా మాతోని కాదు అనుకుంటే ఎవరితో వాళ్ళు చూసుకోవాలి, ఇడుపు కాయిదాలు తీసుకోవాలి. గంతేగాని గీస అంపుడేందోల్లా. అసలు ఇంటామని కొట్టుడే తప్పు, అసోంటిది సంపిండు, అందున ముక్కలు ముక్కలు కూడా చేసిండంటే అసలు వాని మెదడు ఏం మెదడు కావచ్చు, అసలు వాడేం మనిషి. నిజంగా ఈ నడుమ ఇసోంటి బాగా అవుతున్నాయోల్లా. అసలు రాను రాను మనుషులు ఏమైతుర్రు, ఎందుకు గింతగానో కోపాలు, గింత మగరా లెక్క ఎందుకు మారుతుర్రు? అసలు ఏందో ఏమో పోరి, చూస్తేనేమో సుధపూస లెక్క అమాయకుల లెక్కనే కనబడతారు. కానీ ఒక్కొక్కల మెదట్ల మాత్రం అమ్మా యొగ్గిసోటి తిరుగుతున్నాయి. వీళ్ళు వేయబట్టి అన్నం పుణ్యం తెలియని ఇలా పిల్లలు రోడ్డు మీద కత్తురు. పిల్లలు ఏం తప్పు చేసిరని వాళ్ళు అన్యాయం కావాలి. గాయంత సోయిండదు ఇళ్ళకి అసలు.